భాద్రపద అమావాస్యని మహాళయ అమావాస్య అని అంటారు. పితృదేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి ఈ మహాళయ అమావాస్య. మాతృదేవోభవ పితృదేవోభవ అని కనుక తల్లిదండ్రులు అంటే సాక్షాత్తు దైవ సమానులు. వారు ఉండగా వారిని ఎంత ప్రేమించి వాళ్ళ యొక్క ఆశీస్సుల కోసం పరితపిస్తూ ఉంటామో, వాళ్ళు గతించిన తర్వాత కూడా వాళ్ళ వల్లే ఈ జన్మ నాకు లభించింది, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అంటే పితృదేవతలకి ఆరాధన చెయ్యాలి అనేటువంటి భావన కలిగి అత్యంత ప్రీతి మమకారాలతో కనీసం నువ్వులు నీళ్లు వాళ్ళ పేర్లు తలుచుకుని విడిచిపెడితే కూడా వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. వాళ్ళ పేరున అన్నదానం చేయడం కానీ ఆ రోజున, లేకపోతే వస్త్రదానం చేయడం కానీ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులను తలుచుకుని లేదా తాత ముత్తాతల్ని నానమ్మలని నాయనమ్మలని ఎవరైతే గతించారో వాళ్ళ పేర్లతో వాళ్ళకి వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వృద్ధులకి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం కానీ, లేని పక్షంలో వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఏ చిన్న ఉపకారం చేసినా చివరికి ఉదక కుంభం అంటే నీటి చెంబు, కాస్త చెంబుడు నీళ్లు ఎవరికైనా కూడా దాహం తీర్చినా కూడా ఆ ఉపశమనం, ఒక జీవికి ఇక్కడ ఉపశమనం కల్పిస్తే దానికి సంతృప్తి చెందుతారు పితృదేవతలు. ఇక్కడ ఈ లోకంలో వాడు ఇంకొక జీవికి సంతోషాన్ని కలిగించినట్లయితే అక్కడ పితృదేవతలు సంతోషం చెందుతున్నారండి. ఎవరినైతే ఇతను ఉద్దేశించి ఈ కార్యక్రమం చేశాడో ఆ కార్యక్రమం చేసిన పితృదేవతలకి పితరులకి ఈ పుణ్యం సంప్రాప్తిస్తుంది. కనుక పితృదేవతలుగా భావన చేయడం, వారి కోసం మంచి పనులు చేయడం, ఆ రోజు చేయడం ద్వారా ఇతనికి చేసిన వ్యక్తికి చాలా పుణ్యం లభించడమే కాక వంశాభివృద్ధి ఉంటుంది. సంతానం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. కనుక ఈ మహాళయ అమావాస్యను పురస్కరించుకుని గతించిన పెద్దవాళ్ళకి చక్కగా తిలతర్పణాలు కానీ, బ్రాహ్మణుడికి స్వయంపాకదానములు కానీ, అలాగే ఆబ్దికాదులు చేయగలిగిన వాళ్ళు చేయవచ్చును. ముఖ్యంగా స్తోమతకి శక్తికి సరిపడగా దాన ధర్మాలు చేయండి. తద్వారా పితృదేవతలు ఉద్ధరింపబడతారు, మీరు కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు.